నమస్తే, వెల్కమ్ టు ది డేట్ లైన్. నేను దేవులపల్లి అమర్. డేట్ లైన్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీలైనంత మంది మిత్రులకు డేట్ లైన్ చూడమని సజెస్ట్ చేయండి. ఇవాళ ఫిబ్రవరి 14, వాలంటైన్స్ డే. వాలంటైన్స్ డే ఎక్కడి నుంచి వచ్చింది మనకు? ఇది ఒక పాశ్చాత్య సంస్కృతి, మన దేశంలో పుట్టింది కాదు. ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. నిజానికి మనం డిసెంబర్ 31 రాత్రి నూతన సంవత్సరానికి సంబంధించిన వేడుకలు జరుపుకుంటాం. అది కూడా మనది కాదు. నిజానికి భారతదేశంలో అనేక సంస్కృతులను మనం మనవిగా చేసుకుంటూ ఉన్నాం, పాశ్చాత్య సంస్కృతిని కూడా. అట్లాంటిదే ఈ వాలంటైన్స్ డే ఒకటి. ఎప్పుడో 3వ శతాబ్దంలో రోమ్లో సెంట్ వాలంటైన్ అనే అతని గుర్తుగా ప్రారంభమైంది ఇవాళ ఈ వాలంటైన్స్ డే. సరే, వాలంటైన్స్ డే నాడు ప్రేమికులు కలుసుకుంటారు, ప్రేమికులు మాట్లాడుకుంటారు, ప్రేమికులు వాళ్ళ ప్రేమ గురించి చెప్పుకుంటారు. దీని వెనకాల అనేకమైన విషయాలు ఉన్నవి. ఒకటి, ఇదొక పెద్ద వ్యాపారం. ఏమవుతుంది? ప్రేమికుల రోజు అంటే వాలంటైన్స్ డే నాడు హార్ట్ సింబల్ అంటే హృదయం సింబల్ ఉన్న బెలూన్లు అమ్ముడు పోతాయి, చాక్లెట్లు అమ్ముడు పోతాయి, కేకులు అమ్ముడు పోతాయి, హోటళ్ళలో ధరలు పెంచేస్తారు ఆ రోజు. ఇట్లా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది రూపాయలు వ్యాపారం జరుగుతుంది. ఇది వ్యాపారుల లాభం కోసం జరిగేది. అందుకే వ్యాపారులు వాలంటైన్స్ డేని బాగా ప్రచారంలోకి తీసుకొస్తారు. అయితే ఇక్కడ ఒక పెడధోరణి కూడా ఉన్నది. ఈ పెడధోరణి ఏమిటి అని అంటే, ప్రతి సంవత్సరం వాలంటైన్స్ డే నాడు ఫిబ్రవరి 14వ తేదీన బయట పార్కుల్లో, బహిరంగ ప్రదేశాల్లో, లేదా ఇంకెక్కడైనా హోటళ్లలో, ఇతర చోట్ల ఆడ మగ కలిసి కనిపిస్తే చాలు, వాళ్ళు యువతి యువకుల, వృద్ధుల, ఇంకేమిటా అనేది ఆలోచించని కొన్ని గుంపులు తయారైనాయి. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ రోడ్ల మీద, పార్కుల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఇట్లా కలిసి కనిపించే మగ ఆడవాళ్ళని తీసుకుపోయి వాళ్ళ మీద దాడులు చేస్తారు, లేదా బలవంతంగా వాళ్ళని గుళ్ళలోకి తీసుకుపోయి పెళ్ళిళ్ళు చేస్తారు. గుళ్ళలోకి తీసుకుపోయి పెళ్ళిళ్ళు చేయడం ఏంటి? ఆడ మగ బంధువుల, అన్నా చెల్లెళ్ళ, స్నేహితుల, ఒక మతానికి చెందిన వాళ్ళ కాదా, ఇటువంటివి ఏమీ చూడకుండా తీసుకుపోయి వాళ్ళకు బలవంతం పెళ్ళిళ్ళు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ఇంకొక పెడధోరణి ఏమిటి అంటే, ఉత్తరప్రదేశ్లో ఒక క్రాంతి దళ్ పేరిట ఒక గ్యాంగ్ తయారైంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక దుడ్డు కర్రలు, నూనె పెట్టి ఆ దుడ్డు కర్రలకి ఎవరైనా ఫిబ్రవరి 14 నాడు ఆడ మొగ కనుక కనిపిస్తే వాళ్ళ ఎముకలు విరిచేస్తాం అని హెచ్చరిక చేస్తూ ఒక ప్రకటన జారీ చేశారు. ఈ ప్రకటనతో సరిపోలే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టినారు. ఆ వీడియో ఏమిటి అంటే, ఆ దుడ్డు కర్రకు నూనె రాస్తున్న వీడియో. అందులో హెచ్చరిక ఏమిటి అంటే, మీరు కనుక రేపు ఫిబ్రవరి 14 నాడు కనుక కనిపిస్తే ఇగో ఈ దుడ్డు కర్రకు నూనె రాసిన దుడ్డు కర్ర పెట్టి మీ ఎముకలు విరిచేస్తామని హెచ్చరిస్తున్న వీడియో అది. ఇది దుర్మార్గం. ఎందుకంటే ఇది పాశ్చాత్య సంస్కృతి కావచ్చు, ఇంకోటి కావచ్చు.
ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతికే స్వేచ్ఛ మన దేశ రాజ్యాంగం ఇచ్చింది, చట్టాలు ఇచ్చినవి. ఇట్లాంటి పోకడల్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. నిజానికి ఇట్లాంటి పనులు చేస్తున్న వాళ్ళు దృష్టి పెట్టాల్సింది వేటి మీద? ఈ దేశంలో ప్రతి సంవత్సరం ఎన్ని లైంగిక అత్యాచారాలు జరుగుతున్నాయో వీళ్ళు చూస్తున్నారా? చూడాల్సిన అవసరం ఉన్నది కదా. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని ఉన్నది మన దేశంలో, ఎన్సిఆర్బి. అది చెప్పిన ప్రకారం 2021 సంవత్సరంలో ఈ ఎన్సిఆర్బి సర్వే ప్రకారం ఈ దేశంలో 31,677 లైంగిక అత్యాచారం కేసులు కానీ, లైంగిక అత్యాచారం కోసం ప్రయత్నం చేసిన కేసులు కానీ ఉన్నవి. వీటిని గురించి పట్టించుకోవాలి. ఇవాళ ఎవరైతే దుడ్డుకర్రలకు నూనె రాస్తూ ఉన్నారో, ఎముకలు విరగొడతామని, అట్లాంటి వాళ్ళు వీటిని పట్టించుకోవాలి. ఇదే కాదు, ఇటీవలి కాలంలో పెళ్లి చేసుకున్న లేదా కలిసి జీవిస్తామని ప్రేమించుకుంటున్న జంటలు ఎన్ని విడిపోతూ ఉన్నాయి. ఎందుకింత మానసిక అలజడి ఏర్పడుతూ ఉన్నది? మనం కనుక చూసినట్టయితే ప్రతి సంవత్సరం ఒక 15% విడాకుల సంఖ్య పెరుగుతూ ఉన్నది. మీరు కనుక గూగుల్లోకి పోయి సెర్చ్ చేసినట్టయితే మీకు కనిపిస్తుంది, హౌ టు గెట్ ఓవర్ ఎ బ్రేకప్. హౌ టు గెట్ ఓవర్ ఎ బ్రేకప్ అంటే విడిపోకుండా ఉండడానికి ఏం చేయాలి అని సెర్చ్ చేసే వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంటున్నది. ఇట్లాంటి వాటిని అడ్రస్ చేసి ఏం చేయాలని ఆలోచించాలి తప్ప ఇట్లా సాంస్కృతిక దాడులు చేయడం సరైంది కాదు. ఇది అందరూ ఆలోచించాలి, సమాజం అంతా ఆలోచించాలి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.